బాలకృష్ణ హీరోగా చేయడానికంటే ముందు ఏం చేశారో తెలుసా? నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నట వారసుడిగా, నందమూరి బిడ్డగా 16 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం మాస్ హీరోగా బాలకృష్ణ రాణిస్తున్నారు. అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వాస్తవానికి బాలకృష్ణ కెరియర్ ప్రారంభించిన సమయంలో తండ్రితోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. తండ్రి ఎన్టీఆర్ డైరెక్షన్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. తాను సోలో హీరోగా కూడా నటించి మాస్ సినిమాలను తీస్తూ వచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన చిత్రాలలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించగా, అతని భక్తుడైన సిద్ధప్ప పాత్రలో బాలకృష్ణ నటించాడు. ఆ చిత్రానికి ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత అది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. అప్పట్లోనే దాదాపు 4 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. వాస్తవానికి ఈ చిత్రం అంతకంటే ముందు ఎప్పుడో విడుదలవ్వాలి. కానీ సెన్సార్ బోర్డు వారు అభ్యంతరాల వల్ల పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఈ సినిమా విడుదలై 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా మిగిలింది. అయితే ఈ సినిమాకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తూ తన కొడుకు బాలకృష్ణ కూడా అందులో మెలకువలు నేర్పించారట. ఈ చిత్రం ద్వారా బాలయ్యకి సినిమా తీసే విధానం కూడా పూర్తిగా నేర్పించారట. అంతేకాదు అనేక షాట్స్ స్వయంగా బాలకృష్ణ కెమెరామెన్ గా పనిచేశారట. అలా బాలకృష్ణ కెరియర్ లో కెమెరామెన్ గా పనిచేసిన ఏకైక సినిమా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా.